వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో 6 రోజుల క్రిందట అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు భవానీ, గణేష్ తో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ చిన్నారితో పాటు అదృశ్యమై 3 రోజుల అనంతరం మంగళవారం ప్రత్యక్షమై మళ్లీ పరారైన పెంపుడు కుక్క బుధవారం అర్ధరాత్రి ఎట్టకేలకు డాగ్ క్యాచర్ బృందానికి చిక్కింది. దీంతో కీలక ఆధారంగా లభించిందని పోలీసులు భావించారు. ఆ కుక్కకు GPS ట్రాకర్ అమర్చి దానిని వదిలిపెడితే అది సంచరించే మార్గంలో పోలీసులు గాలించి చిన్నారి ఆచూకీ కనిపెట్టాలని భావించారు. అయితే ట్రాకర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం అది సాధ్యం కాలేదు. ఆ కుక్కను రోజంతా గణేష్ ఇంటి ముందర మామిడి చెట్టు వద్ద కట్టి పోలీసుల సంరక్షణలో ఉంచారు. కొంతసేపు ప్రశాంతంగా ఉంటున్న ఆ కుక్క అప్పుడప్పుడు సమీపంలోని వ్యక్తులపై దాడికి యత్నిస్తోంది. పెద్దాపురం DSP తిలక్ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు, యాంటీ నక్సల్ స్క్వాడ్స్, NDRF అటవీ అధికారుల బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. అనుమానిత ప్రాంతాలపై నిఘా ఉంచి డ్రోన్తో జల్లెడ పట్టారు. CCTV ఫుటేజ్లు సేకరించి పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ఇంటింటా ఎన్యూమరేషన్ చేశారు. కొండ ప్రాంతాల్లో చిన్నారి లేకపోవచ్చని, కిడ్నాప్ లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. జ్ఞానేశ్వరి 6 రోజులుగా ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందోనని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్రహారంలో నిజంగా ఒక సాడ్ బాధాకరమైన విషయం జరిగింది. ఒక ఇన్సిడెంట్. చిన్న పసిపాప, ఒక 2 years పసిపాప అనేది ఆ పాప మిస్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకు మిస్ అయిందా అని చెప్పేసి గత 5 రోజుల నుంచి వాళ్ళ 5వ రోజు మిస్ అయ్యి పాప 6th June నాడు మిస్ అయింది. దాదాపు 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం. వాళ్ళ నాన్నగారితో ఆ పాపకు చాలా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ నాన్నగారు పనికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెనకాలే పరిగెత్తింది ఆ పాప. బట్ స్టిల్ పాప పనికి వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంటికి దేపెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి కూడా అప్పచెప్పడం జరిగింది. తల్లి ఎందుచేతనో మూలనో లోపలికి చిన్న పాప, వాళ్ళ ఇంకొక 2వ పాప కూడా ఉంది, ఆ పాప ఏడుస్తుందని తల్లి బయట పాప ఆడుకుంటుంది, ఎప్పటిలాగానే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఒక 1/2 hour కి ఆ చిన్న పాపని అటెండ్ అవ్వడం జరిగింది లోపలికి వెళ్ళి. ఈ 1/2 hour 11:50 to 12:20 పీరియడ్ లో ఈ 1/2 hour లోనే ఆ పాప మిస్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా 12:20 కాల్ వచ్చింది, ఇలా పాప మిస్ అయినట్టు. అప్పటి నుంచే మన పోలీస్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఒక 150 members ని కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ వాళ్ళని సర్చింగ్ లో పెట్టడం కూడా జరిగింది. మొత్తం అంత పాప కనిపించే వరకు కూడా SP గారి ఆదేశాలు, అలాగే మా ఆదేశాలు కూడా ఉన్నాయి. పాప కనిపించే వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించమని చెప్పేసి. ఈ ప్రాంతం ఒకసారి మనం చూసుకుంటే ప్రాంతం కూడా చాలా మారుమూల ప్రాంతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొండ, దాదాపు కొండ మీకు కొన్ని ఫీట్ అడుగులు. కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో 6 రోజుల క్రిందట అదృష్టమైన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు భవానీ, గణేష్ తో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ చిన్నారితో పాటు అదృశ్యమై 3 రోజుల అనంతరం మంగళవారం ప్రత్యక్షమై మళ్లీ పరారైన పెంపుడు కుక్క బుధవారం అర్ధరాత్రి ఎట్టకేలకు డాగ్ క్యాచర్ బృందానికి చిక్కింది. మరి ఈ మిస్సింగ్ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వర్మ అందిస్తారు కాకినాడ నుంచి. వర్మ, ఇంకా పోలీసులు దీని గురించి దర్యాప్తు చేస్తున్నారా? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి దీనిపైన? సంగీత, ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 6 రోజులుగా అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం ఇప్పటికే 1 గంట క్రితం నుంచి ఈ ఏదైతే పెంపుడు సునకం చిన్నారితో పాటు వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ 5వ రోజున తిరిగి వచ్చినటువంటి పెంపుడు కుక్కని ఈ మున్సిపల్ సిబ్బంది బంధించడం, అటు తర్వాత దానికి GPS ట్రాకర్ అమర్చి ప్రస్తుతం అన్వేషణ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 6 రోజుల నుంచి కూడా పెంపుడు సునకంతో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు
సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడ ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే 3 రోజుల తర్వాత తనతో పాటు వెళ్ళినటువంటి పెంపుడు శునకం ఇంటికి రావడం, వెంటనే వచ్చి తల్లిని అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలపై దాడి చేసి మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత భారీ వర్షం కురుస్తూ ఉన్న సమయంలో ఒకసారిగా అక్కడ ఉండడం, అప్పటికే మాటు వేసించినటువంటి మున్సిపల్ డాగ్ క్యాచర్ల బృందం దాన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. అటు తర్వాత దానికి GPS ట్రాకర్ కట్టి నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చీకటి పడే వరకు వెతికిలాట అయితే చేశారు. ఎక్కడా కూడా ఏ ఆధారం కూడా లభించలేదు. అయితే కిడ్నాప్ చేశారన్న కోణంలోనే ఒకవైపు పోలీసులు కూడా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే అటు ఆ కోణంలో కూడా పూర్తిగా కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో శత్రువులు ఎవరైనా ఉన్నారా, కుటుంబానికి సంబంధించిన తగాదాలు ఏమన్నా, ఈ కోణాలన్నింటిలోనే ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం కూడా రాని నేపథ్యంలో ఇక ఫైనల్ గా పెంపుడు శునకం ఆధారంగా ప్రస్తుతం పెంపుడు శునకానికి GPS కట్టి ఒకవైపు డాగ్ స్క్వాడ్ తో కూడా కలిపి క్లూస్ టీం కలిపి అలాగే పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులందరూ కూడా పూర్తిగా 1 గంట నుంచి ఈ రోజు ఉదయం 1 గంట నుంచి పూర్తిగా కూడా మళ్ళీ వెతికిలాట అయితే ప్రారంభించారు. ఏదైతే నివాసం ఉంటున్నటువంటి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఉన్న ప్రాంతం అంతా పామాయిల్ తోటలు, జీడి తోటలు, తర్వాత ఎత్తైన కొండ ప్రాంతం. ఈ కొండను ఇప్పటికే 2 సార్లు జల్లి పట్టినటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మళ్ళీ మరొకసారి ఈ పెంపుడు శునకం ఆధారంగా చేసుకుని దాని GPS ట్రాకర్ తో దాన్ని పూర్తిగా గొలుసుతో బంధించకుండా ఫ్రీగా వదిలేసి అది ఎటు వెళ్తుందో దాన్ని. వర్మ, అయితే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరిపైనైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఆ కోణంలో ఏదైనా పోలీసులు ఏదైనా దర్యాప్తు ఏమైనా ప్రారంభించారా? అయితే ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విచారణ పేరుతో అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, పూర్తిగా కూడా అనుమానం వ్యక్తం చేయడానికి ఎవరో ఆధారాలు కూడా లేని పరిస్థితులు. ఎందుకంటే అందరితోనే కలిసిమెలిసి ఉండే పరిస్థితుల్లో ప్రస్తుతం తండ్రిని మాత్రం ఈ రోజు ఉదయం అంటే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఉంచినట్టుగా అయితే ప్రాథమికంగా సమాచారం తెలిసింది. దాని గురించి పోలీసులు ఎవరో కూడా పూర్తి సమాచారం అందించట్లేదు. కానీ తండ్రిపై అనుమానంతో పూర్తిగా ఈ రోజు ఉదయం తండ్రిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి తెలుస్తున్న సమాచారం. అయితే దీనిపై చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, DGP ఆఫీస్ నుంచి కూడా ఆరా తీసినట్లుగా ఒకసారి తండ్రిని కూడా విచారణ చేయవలసిందిగా CMO నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కూడా అతను అదుపులోకి తీసుకున్నట్లుగా కొంతమంది పోలీసుల ద్వారా మనకు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా ఆ తండ్రి ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇద్దరు ఆడపిల్లలు కావడం, ఈ అమ్మాయి ఇప్పుడు తప్పిపోయిన చిన్నారి పెద్ద అమ్మాయి 2 సంవత్సరాలే దాటి 1 నెల అయింది. గత నెలలోనే పుట్టినరోజు కూడా చేశారు. ఆ పరిస్థితుల్లో తండ్రి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడా, లేదా తండ్రి ఈ స్కెచ్ అందరికీ వెనకాల ఉన్నాడా అన్న కారణాల్లో పరిశీలించడానికి పూర్తిగా ప్రస్తుతం పోలీసులు అయితే తన పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ అంటే ఇక తను ఏదైనా సమాచారం చెప్తాడా, లేదంటే తనను ఏమైనా ఎక్కువగా విచారిస్తే తనలో ఏమైనా ఈ కుట్రలో భాగస్థుడిగా ఉన్నాడా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ ఒకవైపు చేస్తూనే ఒకవైపు ఈ వెతుకులాట అన్నది ప్రస్తుతం చేస్తున్నారు. మిగతా వారి పట్ల ఎవరి మీద గతంలో కుటుంబ తగాదాలు ఏవీ లేవు ఉన్న వాళ్ళని కూడా విచారించడం జరిగింది. ఏదో కారుకి సంబంధించి నిన్నటి వరకు అనుమానించినట్టు ఒక కారు అమ్మకం విషయంలో తగాదా జరిగితే వాళ్ళని కూడా విచారించారు. అయితే వాళ్ళకి ఎటువంటి పాత్ర లేదని ఒకవైపు తేలడంతో తండ్రినే ప్రస్తుతం తీసుకుని విచారణ చేస్తున్నారు. చిన్నారి కోసం ప్రస్తుతం వెతుకులాట GPS పెంపుడు శునకంతో వెతుకులాట అయితే కొనసాగుతుంది. సంగీత ఓకే, థ్యాంక్ యూ వర్మ.